మేళానిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మాల. ఆమేన్. పరమందు ఆశీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమ కర్తానికి దేవా, ఈ చక్కటి విశ్రాంతి దిన ఆరాధనలో నీ బిడ్డలుగా మా ప్రభా చిన్నమందిగా నీ సన్నిధిలో చేరుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలు నేను ఎందు నిమిత్తమైతే మా ప్రభా వారి వారి నేను గృహాలలో వారి వారి ఉద్యోగ రీతి వ్యాపార స్థలాలలో ఉండి తండ్రి మిమ్మల్ని మహింపరుస్తున్నారు. సమస్తం ఎరుగల దేవుడి తండ్రి, నీ చిత్తమైతే బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నేను అతి త్వరలోనే అనేక మంది కలిసి తండ్రి నీ సన్నిధిలో నాయన సంతోషించేటువంటి నాయన నీ సన్నిధిలో మా ప్రభు మిమ్మల్ని మహింపరిచేటువంటి గొప్ప ఆధిక్యత మా అందరికీ దయచేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే మహిమ ఘనత పొందలాగినది జరిగించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత మరొక నూతన సంవత్సరాన్ని దేవుని సన్నిధిలో గడుపుతాం. కాబట్టి దేవుడు చేసిన మేలు మరొక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి దానిత మనందరము కూడా పొందుకొని ఆయన్ని స్తుతించి మహిమపరుద్దామండి. ఈ సమయంలో సంఘ బిడ్డలు గత కొన్ని వారాల నుండి మనము ప్రార్థన చేస్తున్న రీతిగా పెద్దలు సుజనమ్మ గారికి చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడని వింటున్నాం. అదే రీతిగా ఇంకా కొద్దిమంది దేవుని యొక్క నామంలో స్వస్థత పొందుతున్నారని నమ్ముతున్నాం. కాబట్టి వారు కూడా ఆ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధికి చేరుకొని దేవుని మహింపరిచేటువంటి దానితో త్వరలో దేవుడు వారికి దయచేయాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. విశ్రాంతి దిన శుభాకాంక్షలని. మనందరూ లేచి నుంచినట్లయితే ప్రారంభ పాటగా 23వ పాట పాడుతూ జరుగుతున్నాం. దేవ సంస్కృతి చేయవే మనసు. ఓకే, మొదటి 2 వచనాలు అదే రీతిగా ఆఖరి వచనాన్ని మనం పాడుకుని దేవుణ్ని మహింపరుద్దామండి. సాంగ్ నెంబర్ 23, దేవ సంస్కృతి చేయవే మనస, శ్రీమంతుడు యెహోవా సంస్కృతి చేయవే మనస. దేవ సంస్కృతి చేయవే మనస, శ్రీమంతుడు యెహోవా సంస్కృతి చేయవే మనస, దేవ సంస్కృతి చేయు Devanaya
అలాగే బైబిల్ వాక్యం చదువుకుందామండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. స్తుతి స్తోత్రం తండ్రి, కృపాకనికరం కలిగిన మా దేవా, నీకే వందనాలు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, నాయన మిక్కిలి ప్రేమతో తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క భయంకరమైన దురస్థితుల నుంచి కూడా మమ్మల్ని మీరు లేవనెత్తి తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు తండ్రి. ఏ అపాయముఖ్యుడును నేను మా దరి చేరకుండా తండ్రి మీరు మమ్మల్ని రక్షించి తండ్రి మీ యొక్క దేవాలయంలో నీటితో తండ్రి మీ యొక్క సేవలో వాడుకుంటున్నందుకే మీకు వందనాలు చెల్లించుకొచ్చాను తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నాయన సంఘాన్ని నాయన మీరే బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి. అనేక మంది అనారోగ్యంగా బాధపడుతున్నారయ్యా, వారందరినీ నైనా మీరే ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చండి. ప్రతి ఒక్క బిడ్డనైనా స్వస్థత పొంది మీ యొక్క దేవాలయంలో కూడుకుని తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మీ సాక్షిగా ఉండటం ప్రతి బిడ్డలు లేవనెత్తండి తండ్రి. మీకు వందనాలు ప్రభావ. అనేక మంది నా తండ్రి హాస్పిటల్లో తండ్రి అయినా వేదన ఉపరోధం చెందుతున్నారయ్యా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నేను తెలిసి తెలియచేసిన అనేక తప్పిదాల నుంచి బిడ్డలను క్షమించి మీ కృపా కనికరంతో తండ్రి వారి నా తండ్రి నైనా మీరే రక్షించండి నా తండ్రి. వైద్యులకు పరమ వైద్యుడిగా మీరుండి తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానంలో నెమ్మదిగా చేయండి ప్రభావ. సాతానుడు ఎన్నో విధాలుగా తండ్రి అల్లకొల్లాలం చేయించున్నారయ్యా, మీరే సాతానుని గద్దించి తండ్రి నాయన శాంతి సమాధానం ఆయన యొక్క దేశంలో నైనా మీరే ఏర్పాటు చేయండి తండ్రి. మీకే వందనాలు ప్రభావ. నా తండ్రి చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. దైవజనుడు తండ్రి నైనా వాక్యాన్ని నైనా బోధించబోచుండగా విని గ్రహించి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుని ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతండి. వాక్యానుసారంగా మమ్మల్ని మేము నైనా సిద్ధపరచుకొని నైనా విశ్వాస జీవితంలో నా తండ్రి దినదినం నా తండ్రి ముందుకు కొనసాగుతూ సహాయం చేయమని నాయన వినగల హృదయం చెవులను గ్రహింపగల హృదయం మాకు దయచేయండి ప్రభా. మీకే వందనాలు తండ్రి. నాయన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరే మహిమాకాంత ప్రభావాలు పొంది విశ్రాంత దినదీవులను మా పైన నిండుగా కుమరించమని నాయన మీ యొక్క సేవకుల తండ్రి వాక్యాన్ని బోధించబోచుటకు మీ యొక్క ఆత్మతో మీ నోటి బోరుగా ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని దీవించమని యేసునామం పెట్టి అడిగి పెట్టుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ఈ యొక్క సత్య సువార్త ఆయా ప్రాంతాలలో అనేక మందికి చేరవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఈ యొక్క సువార్తను ఇంకా ఘనంగా జరిగించుట కొరకు కావలసినటువంటి
ఆ యొక్క మంచి ఆరోగ్యమును, అదే రీతిగా కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి అవసరతల్లో కూడా దేవుడు మనకు సహాయం చేయాలని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనకి ఈ రీతిగా బయలుపరచబడుతుంది. దయచేసి పరిశుద్ధ లేఖనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా దేవుడు మనలను ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయువు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, అవును, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనము నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉన్నప్పుడు నమ్మకంగా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు మనం సమర్పించుకుంటున్నప్పుడు ఏ తెగులును మనకు దారి చేరకుండా, ఏ తెగులును మనలను నశింప చేయకుండా దేవుని యొక్క కాపుదల ఎల్లవేళలా మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా ఈ సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించిన స్థితిని బట్టి దేవునికి దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, పుట్టినదిన కానుకలు మనం సమర్పించుకుంటుండగా ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరుద్దాం. నింపిన నా
మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఓకే, అదే రీతిగా అందరూ ఇప్పుడు తల వచ్చినట్లయితే రమేష్ గారు కానుకల మిత్రమే ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. Amen. Amen. Okay. Once again, good morning and happy Sabbath. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ఎడల చేసిన మేలులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు నేను ఎంతగా ఆశీర్వదించబడి ఉన్నామో, దేవుని యొక్క కృపా కనికరాలు మన ఎడల ఎంత ఉన్నతంగా ఉన్నాయో మనము మన యొక్క అనుభవాన్ని బట్టి మనము తెలియపరచగలం. గతించినటువంటి విశ్రాంతి దినాన్ని నుంచి ఈ యొక్క విశ్రాంతి దినం వరకు కూడా దేవుని యొక్క కృప మన ఎడల మనకు తోడుగా ఉంచి ఆయన మనల్ని ఆశీర్వదించిన స్థితిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది బిడ్డలు ఈ యొక్క సమయాన్ని చూడలేకపోయినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారికంటే యోగ్యులుగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎన్నుకున్నందుకు, ఆయన సన్నిధిలో నిలవబెట్టినందుకు దేవునికి మనము వందనాలు చెల్లిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2వ తిమోతిలో దేవుడు మనకి బయలుపరుస్తున్న గొప్ప మర్మం ఏంటి? అది అనేక మంది దైవజనులు చెప్పే మాటలే కదా ఇవి అని మనం అనుకోవచ్చు. కానీ ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది దేవుడు వారితో పలికించినటువంటి గొప్ప వర్తమానముగా మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క లేఖనములో 16వ వచనంలో తెలియపరచబడుతున్న మాట దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అనే మాట మనం చూస్తున్నాం. అది దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నా కానీ ఇక్కడ దైవావేశము ద్వారా పలికినటువంటి ప్రతి లేఖనం ఇది. కాబట్టి పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, పరిశుద్ధ గ్రంథానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమైతుందో అది కొద్ది నిమిషాలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనం జీవిస్తున్నటువంటి ఈ దినాలలో
అనేక మంది మన పూర్వీకులు, ప్రవక్తలు, అనేక మంది మన పెద్దలు వారు హెచ్చరిక చేసిన రీతిగా, వారి ద్వారా దేవుడు పలికించినటువంటి రీతిగా ఇప్పుడు మనం ఉన్నటువంటి దినాలలో కూడా దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఒకే ఒక పాఠం ఏంటంటే, ఇది చిట్ట చివరిగా నీవు నేర్చుకోవాల్సినటువంటిది, నీవు చేరవలసినటువంటిది పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి వాగ్దానాలను నమ్మవలసింది, నేర్చుకోవలసింది అని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకి బయలుపరచబడుతుంది. ద లాస్ట్ వర్డ్ ఆన్ ద లా. ఎందుకంటే చివరి మాట, చిట్ట చివరిగా చెప్పేటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో కూడా మనము చివరికి ఆధారపడవలసింది ఎవరి మీద అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఈ రోజు నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు, నువ్వు ఎక్కడికైనా తిరగచ్చు, ఇప్పటి వరకు నువ్వు ఎన్నైనా తప్పులు ఒప్పులు చేసి ఉండొచ్చు, కానీ చివరికి నీవు దేవుని యొక్క మాటకు లోబడి జీవించాల్సినటువంటి స్థితి రాబోతుందని మాత్రం నీకు తెలుసా? ఎందుకంటే ఈ ప్రతి లేఖనం కూడా, ఎందుకంటే ఒక్కొక్కరు మనం ఒక్కొక్క అంటే అధికారం కింద మనం లోబడి ఉంటాం. ఎప్పుడు కూడా మనల్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరు వారి యొక్క అధికారాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజలపై చూపిస్తూనే ఉంటారు. లోబడి ఉండాల్సిందే. ఎందుకంటే వారందరూ కూడా వారి యొక్క అధికారానికి లోబడకపోయి ఉంటే వారు ఆ ప్రాంతంలో ఉండే నివాసం చేయడానికి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశాల్లో ఉండేటువంటి వారంతా కూడా వారి యొక్క అధికారానికి లోబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీవు నేను కూడా మరి ఎవరికి లోబడి ఉంటున్నాం? మనం ఏ విధమైనటువంటి ఆ అధికారానికి మనం లోబడవలసినటువంటి అవసరం ఉంది? ఎవరికి మనము నమస్కారం చేయాలి? ప్రకటన గ్రంథంలో మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటాం. 14వ అధ్యాయంలో భూమి ఆకాశములను, సముద్రములను, జలధారలను కలుగ చేసిన వానికి నమస్కారం చేయండి. ఎందుకంటే మనము ఏ విధంగా, ఈ మాటల వరకేనా మన యొక్క ప్రవర్తన, మన యొక్క తీరు ఏ రీతిగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా అనేక మంది అనేక విధాలుగా దానిని మార్చి చెప్పటం వలన, వారికి అనుకూలంగా దాన్ని మలుచుకోవటం వలన విశ్వాసుల సమూహము కూడా చాలా వరకు ఒక విధమైనటువంటి యొక్క కన్ఫ్యూజన్ లో ఉండిపోయి, అవునా ఇంత పెద్ద సేవకుడు, ఇంత పెద్ద నాయకుడు చెప్పినప్పుడు ఇది కరెక్ట్ అయి ఉంటుంది కదా అనేటువంటి భావంతో ఎవరికి వారిగా ఇష్టానుసారంగా వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసుడా, ఈ సమయంలో నీవు కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనుషులను బట్టి కాదు, కానీ దేవుడు బయలుపరిచినటువంటి ఈ యొక్క పరిశుద్ధ మర్మాన్ని బట్టే మనము దేవుని మహింపరచవలసినటువంటి అవసరం ఉంది. యెహెజ్కేలు ఒక మాట చెప్తున్నాడు. యెహెజ్కేలు 2వ అధ్యాయము, యెహెజ్కేలు 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టను, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో చెప్పబడుతున్న మాట చూస్తే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడిను, నేను నీతో మాట్లాడవలనని. ఒక మాట మొదటి వచనంలో చెప్పబడుతున్న మాట అన్నమాట. నీవు సక్రంగా ఉండు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో అది నీవు నడుచుట కొరకు. ఇక్కడ ఈ యొక్క 2వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మర్మం అదే. ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు? చాలా మంది అందుకే అంటున్నారు, దేవుడు నిజంగా వారితో మాట్లాడా? దేవుడు వారితో మాట్లాడితే మనుషులకి అది వినబడుతుందా, లేక మనుషులు తట్టుకోగలరా ఆయన యొక్క మహిమను బట్టి అని అనేక మంది బిడ్డలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ లోనే జీవిస్తున్నారు. మరొక మాట యెషయా మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయము 2వ వచనం అండి, మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమంటాడు? యెహోవా మాట్లాడుచున్నాడట, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము.
సృష్టితో చెప్తున్నాడు, సృష్టిని చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని మాట విను. ఇంకా ఈ సృష్టి అంతా కూడా దేవుని మాట వినాలి అని చెప్తున్నప్పుడు సహోదరి సహోదరుడా, ఏ రీతిగా దేవుడు మాట్లాడతాడు, ఏ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఒకసారి చూద్దాం. అలాగే ఆమోసు 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఆమోసు 1వ అధ్యాయము 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా. అక్కడేమో మాట్లాడుచున్నాడు, ఆలకించమంటున్నాడు, ఇక్కడేమో ఆయనే సెలవిచ్చేటువంటి మాట ఏంటి అని. ఇదంతా మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో మీకా 1వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూసినట్లయితే, మీకా 1వ అధ్యాయం 1వ వచనం ఏమని చెప్తున్నాడు ఇక్కడ, దయచేసి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, యోతాము, ఆహూజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలో సొమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, యెహోవా వాక్కు ప్రత్యక్షమైనటువంటి ఇక్కడ ఒక దేవుని మాట ఆయనకి ప్రత్యక్షమైంది. ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటిది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రీతిగా ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అంతటిని మనం చూసినప్పుడు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు. ఓకే, పాత నిబంధన వరకే కదా, పాత నిబంధనకు సంబంధించే తప్ప మరి ఇంకా అందుకే పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు అంటున్నాం. ఈ 66 గ్రంథాలు, పుస్తకాలను కూడా మిళితం చేసి ఒకే పరిశుద్ధ గ్రంథంగా ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతున్నటువంటి దీన్ని చాలా మంది యోగ్యులు, చాలా మంది గొప్పవారు ఏం చేస్తున్నారు, పాత నిబంధన లేదు, కొత్త నిబంధన మాత్రమే ఉంది, కొత్త నిబంధన వద్దు, మాకు పాత నిబంధన ఉంది అని సెపరేట్ చేస్తున్నారు. దాన్ని చేసి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని వారికి అనుకూలంగా మలుచుకొని దేవుని యొక్క విశ్వాసులను నడిపిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని యొక్క హెచ్చరికను నీవు జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క మాటలు కొత్త నిబంధనకు ఒకసారి మనం వెళ్దాం. కొత్త నిబంధనలో ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము మనం చూసినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయము 70వ వచనం, 1వ అధ్యాయము 70వ వచనం, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. చూసారా ఏ హెచ్చరిక దేవుడు ఇక్కడ మనకి బయలుపరుస్తున్నాడు. మనము శత్రువుల నుండి కూడా, మనలను ద్వేషించే వారి నుండి కూడా విడిపించి రక్షించేటువంటి రక్షకుడిగా దేవుడు మన కొరకు ఒక రక్షకుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు ఆయన? మనల్ని మన శత్రువుల నుండి రక్షించేవారు ఎవరు, మనలను ద్వేషించే వారి నుండి మనలను తప్పించేటువంటి వారు ఎవరు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత. అలాగే మన పౌలు కూడా, ఎందుకంటే పరిశుద్ధ లేఖనము మొదటి పాత నిబంధనలో ఎలా చెప్పబడి ఉన్నదో, కొత్త నిబంధనలు ఎలా తెలియపరచబడిందో, అదే రీతిగా ఇక్కడ పౌలు చెప్తున్న మాటను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక, గలటియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 11, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దానిని బోధింపను లేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ లేఖనము ఎవరో మనుషుల వలన కాదు నేను పొందుకున్నది, ఎవరో నాకు వారికి ఇష్టం వచ్చినది ఇచ్చింది కాదు నేను పొందుకున్నది, నేను యేసు క్రీస్తు నాకు బయలుపరిచిందే. ఇదే పౌలు ముందుగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఏమైనదో మీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా. ఇదే క్రైస్తవులను, ఇదే దేవుని వెంబడిస్తున్నటువంటి విశ్వాసులను హింసించినటువంటి హంతకుడిగా ఉన్నటువంటి వాడు. అలాంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను ఆయన దర్శించాడు, ఆయన నన్ను బలపరిచాడు, ఆయన నాకు బయలుపరిచాడు. కాబట్టి ఈ రోజు నేను మనుషులు చెప్పిన మాటలు కాదు మీకు చెప్తున్నది, బోధిస్తున్నది క్రీస్తు నాకు బయలుపరచబడిన మాటలు మాత్రమే మీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుని వలన మాత్రమే మనము కలిగి ఉన్నామని మనం నేర్చుకోవాలి. పాత నిబంధన గ్రంథం అంతా ఇందాక చెప్పినట్టుగా ఆయన సెలవిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు అని మనం వాక్యాలు చదివామే.
అదే రీతిగా ఈ యొక్క కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు పౌలు చెప్తున్న మాటను బట్టి మనుషులను బట్టి నేను ఇది పొందుకోలేదు, క్రీస్తుని బట్టే నేను ఇది పొందుకున్నాను అంటున్నాడు. అలాగే దేవుడు దావీదు వంశము నుంచి మనలను రక్షించడానికి రక్షకుడిని ఈ లోకానికి పంపి ఉన్నానని చెప్తున్నాడు. ఈ మాటలను బట్టి ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకు బయలుపరిచిన మాటలని నీవు తెలుసుకున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అందుకే ముందుగా చెప్పినట్టుగా 2 తిమోతి చాప్టర్ 3:16, 2 తిమోతి 3:16 మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడిన మాట అదే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటున్నాడు. ఈ మాటలు ఎవరో ఇచ్చిన బట్టి అంటే కోరికను బట్టి కలిగినవి కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా నాకు నచ్చిన రీతిగా నేను రాసుకున్నది కాదు, మీకు నచ్చిన రీతిగా మీరు ఇచ్చినది కాదు. ఎవరికి నచ్చిన రీతిగా వారు దీన్ని మాట్లాడుకోవడానికి లేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, దేవుని యొక్క హెచ్చరిక ఉన్నది, దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఉన్నది. కాబట్టి దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఏం జరుగుతుంది అంటున్నాడు, ఖండించుటకును, ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఈ వాక్యాన్ని నీవు ఎంత శ్రద్ధగా ధ్యానం చేస్తావో అది నీకు చాలా ప్రయోజనకరమైనటువంటి మాటలు దేవుడు నీకు దయచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ఏమంటున్నాం, చిట్ట చివరి మాట, ద లాస్ట్ వర్డ్ ఆన్ ద లా. ఎందుకంటే చివరిగా ఇప్పటికీ కూడా నీవు లోబడలేకపోతే, ఇప్పటికీ కూడా దానికి నీవు ఒబే కాకపోతే మాత్రం ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉగ్రతకు మనము లోబడాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. కనుక నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఎందుకంటే నీవు ఎందుకు నమ్మొచ్చు అయ్యా, నువ్వు చెప్తున్న మాటను బట్టి ఒకవేళ నిజమే దైవావేశం వల్ల కలిగిందని తిమోతి చెప్తున్నాడు, ఇక్కడ కరెక్టే. కానీ ఇది మనం ఎలాగా నమ్మవలసి ఉంటుందో ఒకసారి మనం పాత నిబంధన గ్రంథానికి మనం చూద్దామండి. ఆది కాండంలో మనం ఒకసారి దేవుని యొక్క శక్తి ఏంటో మనకు తెలియాలి. లేకపోయింటే అనేక మార్లు మనము ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క బలాన్ని మనం పొందుకోలేము, తెలియకనే ఉంటాం. ఆది కాండం 2:7 చాలా స్పష్టంగా దేవుడు ఆయన చేసిన గొప్ప కార్యమును మనకి బయలుపరుస్తున్నాడు. ఆది కాండం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయునోదగా నరుడు జీవాత్మాయను. దేవునికి వందనాలు. ఎందుకో తెలుసా, ఈ యొక్క లేఖనాన్ని బట్టి ఆలోచిస్తే ఒక మట్టికి జీవాన్ని ఇవ్వగలిగేటువంటి సర్వశక్తిమంతుడని నీకు తెలుసా? ఒక మట్టి ముద్దకు, మట్టిని నేల నుంచి తీసినటువంటి ఒక మట్టి ముద్దను చలించేటువంటి ఒక వస్తువుగా తయారు చేయగలిగేటువంటి సర్వశక్తిమంతుడు ఎవరు అని నీకు తెలుసా? ఈ సృష్టిని అంతటిని కూడా ఆయన నోటి మాట చేత సృష్టించినటువంటి ఆ సర్వశక్తిమంతుడు ఎవరో నీకు తెలుసా? ఆయన చెప్తున్న మాట, ఆయన హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు నీకు జ్ఞప్తికి వస్తున్నాయా ప్రియ సహోదరి సహోదరుడా? పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఎంత స్పష్టంగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అదే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తనలు 33 మనం చూసినట్లయితే Psalms 33:6, Psalms 33:6, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఎంత గొప్ప వాగ్దానము చూడండి ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన మాట చేత, అందుకే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. మొదటి నుంచి మనం చూసినప్పుడు ఆది కాండంలో ఆయన ఒక ప్రారంభము నుండి ఈ సృష్టిని ఆయన నోటి మాట చేత సృష్టించాడని మనం చదువుకుంటున్నాం. అందుకే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఒక మట్టి ముద్దను కూడా దేవుడు ఆ చలించేటువంటి వస్తువుగా తయారు చేయడానికి కారణం ఏంటంటే ఆయన జీవవాయువును ఊదగా ఒక చలించేటువంటి వస్తువుగా నీవు నేను తయారయ్యాం, సిద్ధపడ్డాం ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఈ విధంగా ఈ సృష్టి అంతా కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాన్ని మనకి బయలుపరుస్తున్నప్పుడు ఆది నుండి కూడా ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట యెహోవా సెలవిచ్చుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు, యెహోవా ప్రత్యక్షపరుచుతున్నాడు అని దేవుని యొక్క వాగ్దానము మనం చూస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ సర్వశక్తిమంతుడు రక్షించుట కొరకు తన ఏకైక కుమారునిగా యేసయ్యను మన ఈ లోకానికి పంపినటువంటి ఆ సృష్టికర్త నిన్ను నన్ను అంటున్నాడు కదా, చిట్ట చివరికి నీవు వినవలసిన మాట, నీవు లోబడాల్సినది ఎవరికి, నీవు చివరికి నువ్వు ఒబే చేయవలసినది ఎవరిని అనేటువంటిది ఒకసారి నేను నీవే
పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఈ రీతిగా యేసుక్రీస్తు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంకు ఉన్నటువంటి, అంటే ఈ యొక్క లేఖనాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా దేవుడు మనకి, ఈ యొక్క లేఖనాలకు ఉన్నటువంటి అధికారాన్ని కూడా దేవుడు మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనాన్ని మరొకసారి మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ ఒక క్రియేషన్ లో భాగముగా దేవుడు ఆదాము అవని నిర్మించిన తర్వాత వారిరువురిని ఏ రీతిగా అయితే ఇక్కడ బలపరిచాడో జతపరిచాడో మనం ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఆది దంపతులు, ఆదిలో కలిగి చేసినటువంటి స్త్రీ పురుషులుగా మనం వీరిని చూస్తున్నాం. ఇన్ ద బిగినింగ్ లో, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా. దయచేసి ఒకసారి మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 6వ వచనం. సృష్టి ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ చేసెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమంటున్నాడు ఇక్కడ? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైందురు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. ఇది వివాహం విషయంలో చాలా సార్లు సందర్భంలో చెప్తాం. అయితే ఆదిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆది దంపతులుగా, ఆది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఆదాము అవని ఏ రీతికైతే తెలియపరిచాడో, నూతన నిబంధనకు వచ్చేసరికి కూడా ఇక్కడ తెలియపరుస్తున్న మాట అదే. సృష్టి ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీనిగాను కలగజేశాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిలను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. అది కొత్త నిబంధనే, కానీ రేపు రాబోయేటువంటి దినాల్లోనైనా దేవుడు వారిని జతపరిచినటువంటి స్థితిని మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళికను బట్టి మార్పు అనేటువంటిది లేనే లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. మరి అలాంటప్పుడు నీవు నేను మరొక మాట మత్తయి సువార్తలో కూడా చూస్తాం. మాథ్యూ చాప్టర్ 19:5, 19వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ కూడా మనకు ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? ఎందుకంటే వారు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మీరు ఇంతకు ముందు చదవలేదా? లేఖనాల్లో బయలుపరచబడినటువంటి మాటలు నీకు తెలియదా అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం మరొకసారి మనకి హెచ్చరిక చేస్తున్నారు. ఇందు నిమిత్తము వారిని చేతపరిచిన రీతిగా దేవుని యొక్క ప్రణాళిక అది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారినది. నీవు నేను ఎలా మారుస్తామండి? ఓల్డ్ టెస్టిమెంట్ వేరు, న్యూ టెస్టిమెంట్ వేరు. ఓల్డ్ టెస్టిమెంట్ తో మనకు పని లేదు, న్యూ టెస్టిమెంట్ మాత్రమే. ఇప్పుడు మనం కృపలోనే రక్షించబడతాం, కానీ ఆ కృప కనికరము కూడా ఆది నుండి కూడా దేవుడు మనకి చూపిస్తున్నదే. ఆది నుండి కూడా మనకి దేవుడు చూపిస్తున్నటువంటిదే. దేవుని యందు భయభక్తులు లేకపోతే ఆ కృప కనికరాన్ని నీవు పొందుకోలేవు ప్రియా సహోదరి సహోదరుడా. కాబట్టి ఏ రీతిగా నీవు దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నావో ఒక్కసారి నీవే పరిశీలన చేసుకో. నీ ఒబేయేటువంటి తత్వము, లోబడేటువంటి తత్వము నీకు ఎవరి ఎడల నీకు ఉందో ఒకసారి నీవే పరిశీలన చేసుకో. చివరిగా దేవుడు మనతో చెప్తున్నటువంటి హెచ్చరిక అదే, మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథకర్తలు కూడా, ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ కలిపి దేవుడు అనేక మందితో ఆ గ్రంథాలను రాసినటువంటి వారు రాజులు ఉన్నారు, ఆ గ్రంథాలను రాసినటువంటి వారు ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, ఆ గ్రంథాలను రాసినటువంటి వారు చివరికి పామరులు, గొర్రెలు కాపర్లు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి చేత బయలుపరిచినటువంటి గొప్ప మర్మం ఏంటంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా తెలియపరచబడుతున్న మాటలు, వాక్యానికి నీవు లోబడి జీవించు, వాక్య అధికారానికి నీవు లోబడి జీవించు అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకి బయలుపరుస్తుంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించినటువంటి యేసయ్యని గురించి మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు యొక్క అధికారానికి, దేవుని యొక్క అధికారానికి నీవు లోబడి జీవించాల్సిందే. ఆయన ఉగ్రత దినము రాక ముందే నేను కూడా మనందరం కూడా ఆయన యొక్క
ఆయన యొక్క మాటకు లోబడి జీవించేటువంటి బిడ్డలుగా మనందరం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి యాకోబులో మనకు ఒక మాట తెలియపరుస్తున్నాడు. యాకోబు మొదటి అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు 1వ అధ్యాయం 11వ వచనం, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును, అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. చూడండి ఎంత చక్కటి మాట కూడా తెలుసా. ఒక సూర్యుడు ఉదయించి ఏ రీతిగా అయితే మళ్ళీ తిరిగి వడగాలి వలన గడ్డిని మార్చివేస్తున్నాడో, అలాగే పువ్వు ఉదయాన్నే అది పుట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పరిమళిస్తూ చివరికి సాయంత్రం అయ్యేసరికి, సన్సెట్ అయ్యేసరికి అది ఏ రీతిగా అయితే రాలిపోయి దాని యొక్క స్థితిగతులను కోల్పోతుందో, వీటన్నిటిని బట్టి దాని యొక్క స్వరూప సౌందర్యాలన్నీ కూడా నశించిపోయే స్థితిని బట్టి ఒక ధనవంతుడు, అంటే ఇక్కడ ధనవంతుడు అంటే ధనాన్ని సంపాదించుకున్నటువంటి వారే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అది కూడా కొంతవరకు కరెక్టే. ఎందుకంటే ధనము ఎక్కడుంటే మన యొక్క హృదయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ధనవంతులుగా చెప్పకూడదు. కానీ ఇక్కడ మరొక మర్మాన్ని కూడా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ధనము అనే మాటకు వచ్చేసరికి ఇక్కడ ఒక గర్వపు తలంపుతో ఉండేటువంటి వారు, గర్వించేటువంటి వారిగా ఉండేవారు. నాకు ఎవరితో సంబంధం లేదు, ఎవరితో పని లేదు, నేను ఎందుకంటే అందరూ నాకు లోబడి జీవిస్తారు, ఎందుకంటే అందరికీ కూడా నేను సహాయం చేయగలిగేటువంటి వాడిగా ఉన్నాను, నేను ధనాన్ని సమృద్ధిగా సంపాదించుకొని ఉన్నాను, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు లోబడి జీవిస్తారు అనుకునే గర్వంతో ఉండేటువంటి వారికి తెలియపరుస్తున్నటువంటి గొప్ప హెచ్చరిక. నిజంగానండి, పువ్వుల్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే చాలా అందంగా ఉంటాయి. అందుకే వాటి నిజంగా ఏమనుకుంటానంటే, నేను ఆ గర్వపు తలంపు కానీ ఆ యొక్క పువ్వులకు కలిగిందేమో దేవునికి తెలుసు, అది మనకైతే తెలియదు. కానీ ఎందుకంటే ఆ యొక్క తలంపు ఉండబట్ట దేవుడు వాటిని ఆ రీతిగా చివరికి సాయంత్రం అయ్యేసరికి వాడిపోయి అవి రాలిపోయే పరిస్థితి ఉంటుంది. ఎంతో అందమైనటువంటివి. ఎందుకంటే నీ యొక్క సౌందర్యాన్ని, నీ అందాన్ని చూసి నీవు ఒకవేళ గర్వించినట్లయితే ఏ రీతిగా మన యొక్క పరిస్థితి ఉండబోతుందో వాటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. నీ యొక్క ధనధాన్యాలను చూసుకొని నీవు గనక గర్వించిన వాడవైతే, ధనవంతుడు లాజరు యొక్క ఉపమానాన్ని దేవుడు మనకు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా మన యొక్క నడవడికలు ఏ రీతిగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇక్కడ కొత్త నిబంధనలో దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట ఇది. మరి అదే పాత నిబంధనకి వెళ్ళినట్లయితే ఒకసారి కీర్తనలో తెలియపరుస్తున్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Psalms 103 verses 15-16. కీర్తనలో 103వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఎంత స్పష్టంగా, ఎందుకంటే ఒక నరుని ఆయువు కూడా ఇలా ఉంది. ఇందాక చెప్పబడుతున్నట్టుగానే అది పూసి ఏ రీతిగా అయితే రాలిపోయి దాని యొక్క స్థితి ఎక్కడో, దాని యొక్క పుట్టుక ఎక్కడో తెలియనటువంటి స్థితిలో ఉందో, అదే రీతిగా నరుని ఆయువు కూడా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి నీ యొక్క గర్వపు తలంపులు కానీ, నీకున్నటువంటి యొక్క ఈ లోక సంపద సర్వ సంపదను చూసి కానీ నీవు గర్వించిన వాడవైతే, నీ అందాన్ని చూసి నీవు గర్వించిన వాడవైతే నీ స్థితి ఏం కాబోతుందో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క మాటకు లోబడి, ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలకి నీవు లోబడి జీవించేటువంటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నావా? ఎందుకంటే చివరికి నీకు అదే చివరి మాట ఉన్నది, చివరి వాక్యమై ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మాటలకు లోబడి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూసినట్లయితే, 1 పేతురు 1 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా ఆ యొక్క నిర్దోషమైనటువంటి క్రీస్తు యొక్క రక్తములోనే మనందరము కూడా విమోచించబడ్డాం. కాబట్టి అది కొత్త నిబంధనలో చెప్పబడుతున్నమాట. అదే పాత నిబంధనలో మనం చూసినట్లయితే నిర్గమకాండంలో ఒక మాట ఉంది. ఎందుకు ఈ మాటలు పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం చూడవలసి వస్తుందంటే, నిర్గమకాండము 12వ అధ్యాయము 5-6 వచనాలు. Exodus chapter 12 verses 5-6.
ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. అదండి ఎలాంటిదట? నిర్దోషమైనటువంటిది. ఇందాక మనము ఆ యొక్క మొదటి పేతురులో చదివినటువంటి మాటను చూసినప్పుడు కూడా ఆ యొక్క నిర్దోషమైనటువంటి క్రీస్తు యొక్క నిష్కళంకమైనటువంటి ఆయన యొక్క రక్తం ద్వారానే మనం విమోచించబడుతున్నాం. ఇక్కడ కూడా ఈ యొక్క నిర్గమకాండంలో తెలియపరచబడుతున్నటువంటి మాటను బట్టి కూడా అదే మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క కృపా కనికరాల్లో మనం రక్షించబడతాం. అయితే నీవు లోబడుతున్నది ఎవరికి? నీవు లోబడాల్సినది ఎవరికి? నీవు ఎవరి యొక్క అధికారములకు లోబడి ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఏదో ఒక వస్తువు మనకి ఎవరు అంటే గవర్నమెంట్ ద్వారా ఖచ్చితంగా మనం ఆ రోజు అది ఎలాంటి పరిస్థితి అయినా సరే మనము దేవుని యొక్క ఆరాధన సమయమైనా సరే విడిచిపెట్టి మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ అవసరతలు మనకు తీరాలి, వారికి లోబడి ఉండాలి మనం ఈ లోక రీతిగా. ప్రియ సహోదరి సహోదరుడా, శాశ్వతము దేవునితో నిత్యము సంతోషించేటువంటి ఆ స్థితి దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు కదా, నీకు నాకు ఇవ్వబోతున్నాడు కదా. మరి నువ్వు ఆయనకు లోబడి జీవిస్తున్నావా? ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. కాబట్టి మనం దేనిని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్న గొప్ప మర్మం అదే. మొదటి తెస్సలోనికలు 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది. ఆ హేతువు చేతను మీరు దేనిని గూర్చి వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నదే. అది ఆ వాక్యమే. ఏ వాక్యం అది? దేవుని యొక్క మాటలే. దేవుని యొక్క మాటలే మీలో విశ్వాసులకు కార్యసిద్ధి కలుగు చేస్తుందని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పరిశుద్ధుడైన దేవుని నీవు ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? నువ్వు ఏ రీతిగా ఆయనకు నీవు లోబడుతున్నావు? ఒకసారి చివరిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ముగించుకుందాం. సహోదరి సహోదరుడా, నీలో నీ యొక్క విశ్వాసులలో కార్యసిద్ధి కలుగు చేయట కొరకు దేవుని యందు నువ్వు ఏ రీతిగా ఉండాలి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడు కోరుతున్నది అదే. దేవుడు నిన్ను నన్ను ఆజ్ఞాపిస్తున్నది అదే. నిన్ను నన్ను ఆయన అడుగుతున్నటువంటిది అదే. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విధానంలో ఆయన కోరుతున్నటువంటిది అదే. విరిగి నలిగినటువంటి హృదయం గల కుమారుడా కుమార్తె, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆయన్నే స్తుతించవలను, ఆయన్ని మహిమపరచవలను. ఆ రీతిగా నీవు ఉన్నప్పుడు తప్పక దేవుడు, ఆయనకు లోబడి జీవిస్తున్నప్పుడు తప్పక దేవుడు నిన్ను ఆదరించడం కొరకు, రక్షించడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది నీ యొక్క అంగీకారమైనట్లయితే, అది నీకు ఇష్టమైనట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుణ్ణి మహిమపరచడం కొరకు, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించడం కొరకు, ఆ రీతిగా ఉండటం కొరకు నీవు సిద్ధపడి ఉన్నట్లయితే ఈ యొక్క ముగింపు ప్రార్థనలో ఏకీభవించు. తప్పక దేవుడు నిన్ను రక్షించడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటు ధన్యత దేవుడు నీకు నాకు మనందరికీ కలుగు చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ముగించుకునే కొరకు ముగింపు పాటగా సాంగ్ నెంబర్ 503 503వ పాట పాడుతూ దేవుని మహిమపరుస్తానండి. సాంగ్ నెంబర్ 503. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా అనే ఈ పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం.
దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షమును రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షమును రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవువాడు. సత్యమార్గు జీవమార్గు మార్గం చేసి సత్యమార్గు జీవమార్గు మార్గం చేసి దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాచరణవాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాచరణవాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనేగా. ఆదరము ఆదరణ ఆయనేగా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. సలితనాన్ని తను మరచినను మరువడని దేవుడు నిన్ను. సలితనాన్ని తను మరచినను మరువడని దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు విరోధము ప్రారంభించిన ఏ విధాయుధమునవకిల్లదు. నీకు విరోధము ప్రారంభించిన ఏ విధాయుధమునవకిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. పర్వతములు కలకిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. పర్వతములు కలకిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు.
కనికరా సంపన్నుడు నీ దేవుడు కనికరా సంపన్నుడు మన దేవుడు దేవుని రాజుని జీవించనుంది ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని రాజుని జీవించనుంది ఆయనను స్తుతించున ప్రాణమా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచి ఆయనే మన యొక్క రక్షకుడు అని, ఆయనే సర్వశక్తిమంతుడని, ఆయనే మనలను ఈ యొక్క శ్రమల నుండి ఈ యొక్క ఉపద్రవాల నుండి మనలను తప్పించగలే సమర్థుడని నీవు విశ్వసించిన ఎడలా, ఆ యొక్క నిరీక్షణ నీవు కలిగి ఉన్న ఎడలా ఎన్నటికీ కూడా ఆయన కృప మనలను వీడిపోదు. ఎన్నడూ కూడా ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక నీ యొక్క విశ్వాసమును ఇంకా నువ్వు స్థిరపరచుకో. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, తప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నీకు ఇష్టమైనట్లయితే నీవున్న స్థలంలోనే నీవు నిలవబడి నిన్ను నీవే దేవునికి నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవునిపై ఆధారపడు, ఆయనను మహింపరచు. నీ ఉన్న స్థలంలో నీవు కళ్ళు మూసుకొని దేవుని మహింపరచినట్లయితే ఈ యొక్క ముగింపు ప్రార్థనలో దేవుడు నీతో నాతో మాట్లాడినటువంటి ఆ యొక్క పరిశుద్ధ మాటలను నీవు అంగీకరించి దేవుని స్తుతించి మహింపరచు. తప్పక దేవుడు నేను దీవించిన కొరకు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వేలాది స్తోత్రములయ్యా. అవును తండ్రి, నీవే మా యొక్క ఆదరణకర్త, నీవే మా సర్వశక్తిమంతుడవు, నీవే మా కోట, మా యొక్క రక్షణ దుర్గమై ఉన్నావని నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మేము నేర్చుకుని ఉన్నాము తండ్రి. అవును ప్రభా, నాయన ఈ యొక్క సృష్టి అంతయు నాయన లయమయ్యే సమయము, స్థితి రాబోతుందని మేము నమ్ముచున్నాము తండ్రి. నాయన గొప్ప దేవుడివి, నాయన నీ యొక్క కృపా కనికరాలను బట్టి మమ్మలను మీతో నిత్యము ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకునే ధన్యత మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ యొక్క వాక్యం ద్వారా బిడ్డలందరూ కూడా తండ్రి మేము నాయన నలగొట్టబడి ఉన్నామని, నాయన వాక్యం ద్వారానే మేము బలపడి ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. నీ చిత్తమైతే నాయన విన్న వాక్యమును హృదయగా పోనీయక మా ప్రభా, నాయన మీరు కట్టబడినటువంటి తోట వలె మా ప్రభు తండ్రి దినదినము మేము తండ్రి ఆ యొక్క పరిశుద్ధ లేఖనములో మా ప్రభా స్థిరపడి నాయన అభివృద్ధి చెందుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, నాయన అపవాది శోధకుడు అనేక రూపాల్లో మా ప్రభు తండ్రి మమ్మలను శోధిస్తున్నాడు తండ్రి. నీ చిత్తమైతే వాటి బంధకాల నుండి, ఆ శోధన నుండి మమ్మలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నాయన అపవాదిని బంధించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. నీ చిత్తమైతే మా ప్రభా త్వరలోనే మళ్ళీ తండ్రి నీ సన్నిధిలో అనేక మంది బిడ్డలము మా ప్రభు తండ్రి నాయన కలుసుకొని తండ్రి సంతోషిస్తూ నాయన మీరు చేసిన మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నాయన ముఖ్యంగా మా ప్రభా పెద్దలు సుజనమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. నాయన వారి కుటుంబం మొత్తము తండ్రి నేను ఎంతో విశ్వాసముతో ప్రార్థించమని కోరి ఉన్నారు దేవా. అన్యులయుండి తండ్రి నాయన ఆ బిడ్డ ద్వారా మా ప్రభా మీరు ఆ కుటుంబంలో మీ యొక్క వాక్యం అనే వెలుగును మా ప్రభా బిడ్డలకు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి కలిగిన శ్రమ నుండి లేవనెత్తండి. బిడ్డలకి చక్కటి ఆరోగ్యమును బలం శక్తిని దయచేయండి తండ్రి. అదే రీతిగా మా ప్రభా నాయన నీ యొక్క ప్రియ బిడ్డలు మా ప్రభు తండ్రి దోస్ గారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి కలిగినటువంటి ఆ యొక్క నాయన బలహీనత నుండి నాయన బిడ్డను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నాయన తల నుండి అరికాలు వరకు మీ యొక్క గాయపడినటువంటి హస్తాన్ని బిడ్డపై ఉంచండి. సంపూర్ణమైన ఆరోగ్యమును బలం శక్తిని దయచేసి తండ్రి మీరు చేసిన మేలు మరొక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ధన్యత బిడ్డకును నాయన సంగముగా మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మీకు వందనాలు. ఇంకా తండ్రి చెప్పుకోలేని వ్యాధి బాధలతోనూ నాయన ఈ లోక రీతిగా నాయన తినటానికి ఆహారం లేక నాయన ఉండటానికి నీడ లేక ఉండేటువంటి అనేక మంది నాయన దీనులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ చిత్తమైతే బిడ్డలందరినీ ఆదరించండి. బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతలో తోడుగా ఉండి తండ్రి నాయన బిడ్డలను మీరు నాయన తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రభా ఈ యొక్క భయంకరమైనటువంటి నాయన యొక్క నాయన వైరస్ ను మా
బట్టి ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, అది మాకు ఎంతో భయంకరమైనదను నాయన. అది మా ప్రభు తండ్రి మీకు తండ్రి నాయన మీ యొక్క మాట చెప్పిన నాయన అది నిర్మూలన చేయగలగ సర్వశక్తివంతుడని మేము నమ్ముతున్నామయ్యా తండ్రి. మీరు త్వరలో మా ప్రభా ఆ యొక్క వైరస్ ను నాయన నిర్మూలన చేయబోతున్నారని మేము నమ్ముతున్నాం. మరొకసారి తండ్రి నీ బిడ్డలందరినీ కూడా మా ప్రభు తండ్రి సంతోషపరిచేటువంటి ఆ యొక్క స్థితి నీవు ఇవ్వబోతున్నావని నమ్ముతున్నామయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ఆయా ప్రాంతాలలో నాయన ముఖ్యంగా హాస్పిటల్స్ లోను నాయన ఎక్కడైతే హోమ్ క్వారంటైన్స్ లో ఉంటున్నారో అనేక మంది బిడ్డలు తండ్రి నాయన వైద్యము అందక నాయన అనేక మంది ఆప్తులను కోల్పోయి తండ్రి అనేక మంది మా ప్రభు తండ్రి కావలసినటువంటి నాయన వైద్య పరికరాలు లేక మా ప్రభు తండ్రి బిడ్డలు వేదన చెందుతున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆ స్థలాలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ యొక్క కృపా కనికరాలు బిడ్డలపై ఉంచి సంపూర్ణమైన ఆరోగ్యమును బలం శక్తిని వారికి దయచేయమని నజరేయుడైనటువంటి యేసయ్య నామములో స్వస్థత పొందుకున్నానని బిడ్డలందరూ కూడా తండ్రి మీ సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభా నీవు చేసిన మేలును బట్టి అనేక మంది బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు నాయన. నీ చిత్తమైతే మా ప్రభా నాయన దీనుడైనటువంటి నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క సేవలో ఘనంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ మా కుటుంబాల్లో మీరు చేసిన అనేకమైన మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ చిత్తమైతే మా ప్రభా నాయన ఇంకనూ మీకు నమ్మకంగా జీవించేటువంటి ధన్యత మాకు దయచేయమని నేను ఇక్కడ చేరవచ్చినటువంటి చిన్న బిడ్డలను నేను అలాగే విశ్వాసులను పెద్దలను పేరు అందరినీ కూడా ఆశీర్వదించి మరొక పర్యాయము తండ్రి నీ యొక్క సన్నిధిలో కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఆ యొక్క సమయం వరకు మా ప్రభా మీ యొక్క నాయన దేవదూతలతోను ఎల్లవేళలా మాకు తోడుగా ఉంచి భద్రపరిచి కాసి కాపాడమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీరు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ మరి ముఖ్యంగా బలహీనతలతో బాధపడుతున్న వారు దేవుని యొక్క సన్నిధికి రాలేకపోయినటువంటి బిడ్డలు ఆయా ప్రాంతాలలో వాయిద్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.